నిమిషప్రియ కేసు మాత్రం ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది, ఇంత సంచలనం ఎందుకు సృష్టించింది? అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది అన్నది డెప్త్. ఇదే శిక్షలు భారతదేశంలో ఎవరికి పడతలేవు. ఎంతో మంది ఎన్నో ఇంటర్వ్యూస్ ఈ కేసు మీద చేశారు, ఎంతో స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాకపోతే అన్ని కోణాల్లో మీరు మాట్లాడిన విధానం బాగుంది సార్. అసలు నిమిషప్రియ గారు చేసిన మద్దతుని మీరు సమర్థిస్తారా? చంపబడిన వ్యక్తి మీ తమ్ముడే అయితే మీరు క్షమిస్తారా? కానీ ఒక ఆడదానిగా చూస్తే, మనం ఆ పార్ట్ ఆఫ్ వ్యూలో చూస్తే, దెన్ ఎంత టార్చర్ అనుభవించుంటుందో. నేను తనని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. బట్ నిమిషప్రియ విషయంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదా? ఆవిడ ఇలాంటి సాహసం ఎప్పుడు చేయలేదా? చేసుకుంటుంటే మనకు వీడియోస్ వచ్చేటి కదా, మన ఆ ప్రయత్నం ఎందుకు అలా చేయలేదు? చేసే అదే కదా. అవకాశాన్ని ఇవ్వకపోయి ఉండొచ్చు కదా. సో కే పాల్ గారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆవిడని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఎంతో మందితో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా. పీస్ అన్నదాన్ని ప్రమోట్ చేస్తూ ఎన్నో దేశాల ప్రధాన మంత్రులను ఒక ప్లాట్ఫామ్ కు తీసుకొచ్చి కొన్ని లక్షల మంది జనాభాని నిలబెట్టి ఆయన స్పీచ్ ఇచ్చేసి మాట్లాడిన ఒక గొప్ప ఘనత కే పాల్ గారు. కానీ ఈ రోజు మనందరం కూడా ఆయన ఒక జోకర్ లాగా చూస్తున్నాం. మన దేశమే ఆయన జోకర్ లాగా చూస్తుందా? వివిధ దేశాలన్నీ కూడా జోకర్ లాగా చూస్తున్నాయి. అంటే మరణ శిక్ష నుంచి ఒకళ్ళు వదిలేసిన ఈ అమ్మాయి పూర్తిగా విముక్తి చెందదు మేడం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు అండ్ ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రజెంట్ సెన్సేషన్ ఏంటి మనందరికీ తెలుసు. అంటే బయట ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉంది, నిమిషప్రియ. జనరల్గా ఏంటి అంటే కొన్ని కేసెస్ తెలియకుండానే ముగిసిపోతూ ఉంటాయి, కొన్ని కేసెస్ ఎలా అవుతాయో తెలియదు, సంచలనం అవుతూ ఉంటాయి. సో అలా సంచలనమైన ఒక కేసే ఇది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కడో కేరళలో పుట్టిన ఒక అమ్మాయి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. అది కూడా ఏంటంటే ఇది ఒక మంచి విషయం కూడా కాదు చెప్పాలి అంటే. కాకపోతే ఈ కేసు గురించి మాట్లాడుకునే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బేసిక్గా ఏంటంటే ఇలాంటి కేసెస్ మీరు ఎన్నో చూసుంటారు, ఎన్నో టేకప్ కూడా చేసుంటారు. కానీ ఈ కేసే ఎందుకు ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది? బికాస్ ఇది చాలా మంచి విషయం అని కాదు, బట్ అయినా కానీ అందరి ఫోకస్ ఎందుకు ఇదే కేసు మీద ఉంది ప్రెసెంట్? మంచి విషయం అని కాదు అంటున్నారు. దేనికి మంచి విషయం కాదు? డెఫినెట్ గా కదా సార్, ఇది కంప్లీట్ గా ఒక మర్డర్ కేసు కదా. కాకపోతే ఏంటంటే ఆవిడ చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశాను అని చెప్పేసి చెప్తున్నారు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసినప్పటికీ కూడా ఇండియాలో కూడా ఇలాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇంతవరకు ఇండియాలో ఇలాంటివి జరిగి ఇలాంటి శిక్షలు ఎంతో మంది అనుభవించినప్పటికీ కూడా అవేవి కూడా బయటకు రాలేదు. కానీ నిమిషప్రియ కేసు మాత్రం ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది, ఇంత సంచలనం ఎందుకు సృష్టించింది? వెరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఇండియన్ కల్చర్ ఏమైంది, ఇండియన్ ట్రెడిషన్ ఎట్లా ఉంటుందంటే మేడం, వెన్ ఇట్ ఈస్ ఎన్ ఉమెన్ ప్రతి చోట ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఆటోమేటిక్ గా ఉండిపోతుంది. అదే ఒక్క మెన్ మీద ఏదైనా అట్రాసిటీ జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా అంత సాఫ్ట్ కార్నర్ ఉండదు. ఒకటి ఈ మోర్ పర్టికులర్ కేసు మీరు అన్నట్టుగా ట్రెండ్ అవుతుంది అనే దానికంటే కల్లా ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ ఇష్యూ. కాబట్టి ఒక మనిషిని కాల్చి చంపేస్తారు అన్న ఒక మెసేజ్ ఏదైతే ఉందో ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇట్స్ అ బ్లడ్ మర్డర్. అంటే మనకు ఇక్కడ డెత్ అనేది ఒక సాఫ్ట్ డెత్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది, రైట్? అంటే ఒక వ్యక్తిని చంపేటప్పుడు కూడా ఆ వ్యక్తి చావును కూడా గౌరవించాలన్న ఒక ఉద్దేశంతో, చనిపోయే వ్యక్తికి కనీసం నొప్పి కూడా తెలియకుండా చావాలి అన్న ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే రాజ్యాంగంలో ఒక చావును చట్టపరంగా నిర్ధారించాలన్నప్పుడు ఇట్స్ అ వెరీ షుడ్ బి అనే పెయిన్లెస్ డెత్ కావాలనేసి ఒక హ్యాంగింగ్ ఇచ్చినారు మన కంట్రీలో, రైట్? అంటే ఒక వ్యక్తిని హ్యాంగ్ చేస్తే వానికి నొప్పి కూడా తెలియదు అంటారు. కానీ ఈ యొక్క విషయంలో గల్ఫ్ కంట్రీస్లలో ఒక వ్యక్తిని చంపాలంటే ఎంత క్రూరంగా చంపిస్తున్నారన్నది ఈ యొక్క నిమిషప్రియ కేసులో మనము గమనిస్తే దట్ ఈస్ ద రీజన్ ఇట్ హాస్ బికమ్ వెరీ సెన్సేషనల్. అంటే నిలబెట్టి ఒక మహిళను కాల్చి చంపేస్తారన్నది చూడండి, అది ఎవరు కూడా మన భారతదేశ మహిళ కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇన్ రిజల్ట్ టు దట్ అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది అన్నది డెప్త్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది.
సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సార్, యాక్చువల్గా కేరళలో నర్సింగ్ చేసిన ఒక పర్సన్ బయట కంట్రీ దాకా వెళ్ళడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎంతో మంది జాబ్స్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే అసలు ఇక్కడ నిమిషప్రియ కేవలం ఆర్థిక పరిస్థితుల వల్లే అంత దూరం వెళ్లాల్సి వచ్చిందా? ఆర్థిక పరిస్థితులు అంటే రెండు కోణాలు ఉంటాయి. బ్రతకలేని పరిస్థితి, లేదంటే గనక బ్రతుకులో అంటే జీవితంలో ఇంకా కూడా బాగా బ్రతకాలి, అత్యున్నతంగా బ్రతకాలా, గొప్పగా బ్రతకాలా అన్న పారామీటర్స్ ఉంటాయి. చాలా మంది ఈ రోజు ఇక్కడ లేబర్ కూడా మన భారతదేశంలో కూలీలకు కూడా ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. డైలీ 500 కూలీ చేసుకున్నాం అంటే కూడా ఉద్యోగం దొరకట్లేదు. కానీ గల్ఫ్ కంట్రీస్ లోకి వెళ్తే వాడు ఏదో ఒక డ్రైవర్ ఉద్యోగమా లేకపోతే తట్టమోసే పనా ఏ ఒక్క పని చేసినా కూడా వాళ్ళకు ఉద్యోగం క్రియేట్ అవుతుందన్న ఒక ఆశతో వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ పేమెంట్స్ కంటే కూడా ఇక్కడ వేజెస్ కంటే అక్కడ వేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏమీ లేకుండా బ్రతికేదానికంటే 500 కూలి చేసుకుందాం అనుకున్నా కూడా అవకాశాలు లేకుండా బ్రతికే పరిస్థితుల కంటే ఏదో ఒకటి చేసుకొని బ్రతికితే బాగుంటది కదన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక బాండెడ్ లేబర్స్ కింద పోతున్నారు. మన దేశంలో బాండెడ్ లేబర్ అనేది పూర్తిగా ఇరాడికేట్ అయిపోయింది. కానీ అక్కడికి వెళ్తే బాండెడ్ లేబర్ ప్రాసెస్ లో వెళ్తా ఉన్నారు. బాండెడ్ లేబర్ ఏంటంటే మనం పోయే టయానికి మన జీవితాన్ని వాళ్ళ చేతికి అప్పగిస్తూ ఒక బాండ్ రాయడం. నువ్వు చేసే లేబర్ పనికి కూడా ఒక బాండ్ రాసేసి నీ జీవితానికి వాళ్ళకి సమర్పించుకొని వస్తున్నావు. అంటే అక్కడికి పోయిన తర్వాత నీ పాస్పోర్ట్లు కూడా వాళ్ళ చేతిలో ఇంపోర్ట్ చేసేస్తున్నావు, వాళ్ళ చేతిలో పెడుతున్నావు. ఎందుకంటే నువ్వు బయటికి రావాలంటే కూడా వాడు ఆ పాస్పోర్ట్ నీ చేతికి ఇస్తే తప్ప నువ్వు బయటికి రాలేవు. అటువంటి సిచ్యువేషన్స్ నువ్వు అంగీకరిస్తూనే ఇక్కడే ఆ ఒక అగ్రిమెంట్ ను కాంట్రాక్ట్ సైన్ చేసి వెళ్తా ఉన్నావు. మరి మన భారతదేశ ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వాలు కానీ వాటి మీద పూర్తి నిర్మూలన ఎందుకు పెట్టట్లేదంటే ఇక్కడ మనము ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో మన దేశం లేదు. అటువంటి పరిస్థితులలో వీళ్ళు వివిధ దేశాలకు వెళ్ళేసి బ్రతకడానికి కొందరు వెళ్తే ఇంకా బాగా బ్రతకాలని మీరు అన్నట్టుగా బాగా బ్రతకాలని కొందరు వెళ్తా ఉన్నారు. లేదంటే గనక జీవనోపాధి పూర్తిగా లేని పరిస్థితులలో వెళ్తా ఉన్నారు. బట్ ఇక్కడ మోర్ పర్టికులర్లీ నిమిషప్రియ కేసులో కూడా మేడం అందరం కూడా ఒకే దృష్టితో చూస్తున్నాం. ఏమని, మన భారతదేశ పౌరాలని అక్కడ చంపేస్తున్నారని చెప్పి. కానీ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఏ దేశం చట్టాలు ఎట్లా ఫ్రేమ్ అయి ఉన్నాయి, ఆ ఒక దేశ చట్టాలను మనం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ అనే యాక్ట్ మారింది. ఈ చట్టం ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని మనము చంపబోతే గాని, చంపే ప్రయత్నం చేస్తే గాని, తన ప్రాణానికి గాని మానానికి గాని భంగం కలిగే పరిస్థితి ఏర్పడ్డప్పుడు గాని తన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ఇంకొక వ్యక్తిని కూడా చంపొచ్చు అని చెప్తా ఉన్నది. రైట్, ఇది మన భారతదేశంలో ఎగ్జామ్ చేస్తున్నాం మనము ఇదే దృష్టితో చూస్తా ఉన్నాము నిమిషప్రియని. కానీ అక్కడ చట్టం అది చెప్తలేదు. ఎప్పుడైతే నువ్వు ప్రాణం తీసినావు నీ ప్రాణానికి ప్రాణం తీస్తాం మేమంటున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను అంటా ఉన్నారు. ఆ దేశంలో ఆమెకు శిక్ష పడ్డది. కానీ భారతదేశ పౌరురాలుగా ఆమె శిక్షను మనం పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇంకొక మాట అడుగుతాను మేడం, ఇదే శిక్షలు భారతదేశంలో ఎవరికి పడతలేవా? డెఫినెట్ గా డే నైట్ మర్డర్ లో ఒక AK-47 గన్ తీసుకొచ్చి బొంబాయి తాజ్ హోటల్లో ఫైర్ చేసిన కసబ్ను, ఎంతో మందిని చంపిన కసబ్ను వదిలేస్తా ఉన్నది మన దేశ చట్టం. అటువంటి జ్యుడిషియల్ సిస్టమ్ లో మనం ఉన్నాము. కానీ ఎప్పుడైతే మన స్త్రీని ఒక దేశం తీసుకెళ్లేసి ఆమె నేరారోపణ మోపబడిన తర్వాత, నేరం రుజువైన తర్వాత ఆమెను చంపేస్తానంటే మనం సాఫ్ట్ కార్నర్ వహిస్తాం. ఇదే సాఫ్ట్ కార్నర్ వహించేది మన దేశ పౌరులలో, మన దేశంలో ఈ రోజు కొన్ని లక్షల కోట్లు పెండింగ్ సుప్రీం కోర్ట్స్ ఉంటున్నాయి, కొన్ని లక్షల కోట్ల కేసులు పెండింగ్ హైకోర్టులలో ఉంటున్నాయి. ఇటువంటి మర్డర్లు చేసిన నేరారోపణ మోపబడిన వాళ్ళని ఎవరిని కూడా ఈ రోజు కనీసము బెయిల్ పిటిషన్ వేస్తే హైకోర్టులలో నంబర్లు లిస్ట్ అయితే లేవు మేడం. అటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు భారతదేశ కోర్టులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఒక దేశం కానీ ఇంకో దేశంలో ఒక మహిళకు శిక్ష పడదంటే దాని మీద సుప్రీంకోర్టులు, హైకోర్టులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రముఖులు ఈ రోజు మాట్లాడుకొస్తా ఉన్నారు. అంటే ఆ దేశ చట్టాన్ని మనం గౌరవించట్లేదా? ఆ దేశ చట్టాలు సరైన చట్టాలు కావా? మన దేశ చట్టాలు సరైనయా? ఎప్పుడు కానీ అంటే మనం ఏ దృష్టితో చూసినా కూడా మన దృష్టితో మనం చూసేదానికంటే ఎదుటి వాడి దృష్టితో చూడండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చంపబడిన వ్యక్తి మీ తమ్ముడే అయితే మీరు క్షమిస్తారా? సార్ ఇక్కడ ఇది చెప్పాలి అంటే హైపోథెటికల్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే అక్కడ అతని సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి మాటల్లో వింటే
డెఫినెట్ గా ఆ పర్సన్ మీద ఒక కోపం అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఈ అమ్మాయి మీద ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది. కానీ సిచ్యువేషన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ దట్ కదా సార్. ఐ టెల్ యూ మేడం, ఇప్పుడు ఈ కేసును మనం 2 కోణాల్లో చూడాలి. మనకు కనబడుతుంది ఏంటి, అసలు జరిగింది ఏంటి? మనకు కనబడుతుంది ఏంటంటే ఆ అమ్మాయి చంపేసింది, చంపేయడానికి గల కారణము తనను హత్యాచారం చేయడము, దాని తర్వాత ఆమె పాస్పోర్ట్లు ఆమె దగ్గర పెట్టుకోవడం, ఆమె పాస్పోర్ట్లు ఆయన దగ్గర పెట్టుకోవడం, దగ్గర పెట్టుకున్న పాస్పోర్ట్లు రిలీజ్ చేయట్లేదు, ఆమె రకాలుగా చిత్రహింసలు చేసిండు కాబట్టి ఆమె చంపేయాల్సి వచ్చింది అన్నది ఆమెకు వాదన. దేర్ ఆర్ సెవెరల్ పారామీటర్స్, దానికి శిక్ష పడుతూ ఉంది అమ్మాయికి. ఆ విషయంలో నువ్వు మర్డర్ చేసినందుకు కానీ, ఆమెను ముక్కలు నరికినందుకు కానీ, నువ్వు తప్పించుకొని పోయినందుకు కానీ, లేదంటే కనుక ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేసినందుకు కానీ, వివిధ పారామీటర్స్ లో ఆమెను శిక్షకు ఆ కంట్రీ, గల్ఫ్ కంట్రీస్ అక్కడ ఆ చట్ట ప్రకారంగా ఆమెను పనిష్ చేస్తా ఉంది. ఒక మాట అడుగుతా, ఎప్పుడైతే నువ్వు సెడేషన్ ఇచ్చినావో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు గనక నిన్ను నువ్వు సరెండర్ చేసుకుని ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది కదా. అవునా, సజెషన్ ఇచ్చినప్పుడు అది డోస్ ఎక్కువైంది అని చెప్పారు ఆవిడ. నిజంగానే ఆవిడ అదే టైంలో పోలీసులకు సరెండర్ అయితే ఈ శిక్ష, మీ ఇంటెన్షన్ ఇప్పుడు శిక్ష ఈ రోజు కూడా తప్పట్లేదు. నీ ఇంటెన్షన్ తనను చంపే ఇంటెన్షన్ కాదు. అంతకంటే ముందు ఇంకొక మాట అడుగుతా, ఎప్పుడైతే నీ పాస్పోర్ట్ ఆయన ఇంపోర్ట్ చేసుకుని నేను హత్యాచారానికి గురి చేసినప్పుడు అదే గల్ఫ్ కంట్రీలో హత్యాచారం చేసిన వాడిని ఇదే రకంగా కాల్చి చంపేస్తున్నారు, మరి అప్పుడు నువ్వెందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు? సార్ అక్కడ క్లియర్ గా ఆమె నా వైఫ్ లీగల్ గా అని చెప్పేసేసి అతను ప్రూఫ్స్ క్రియేట్ చేశాడు కదా. అదే మాట్లాడుతా, నువ్వు ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయి ఉన్నావు, ఈ కంట్రీలో కాకుండా ఇంకొక కంట్రీలోకి వెళ్ళి నీకు లీగల్ శాంటిటీ వచ్చే విధంగా ఇంకొక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకునే డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయింది? నువ్వు ఇచ్చిన కన్సెంట్ ని నువ్వు ఈరోజు డినై చేస్తున్నావా? సిచ్యుయేషన్ సర్కమ్స్టాన్సెస్ మారినాయి కాబట్టి నువ్వు నిజంగానే కన్సెంట్ ఇచ్చినావా లేదా? ఇవ్వకుండానే ఈ యొక్క పెళ్లి అయినట్టుగా డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయింది? ఈ దృష్టితో కూడా గల్ఫ్ కంట్రీస్ చూస్తాయి. సార్ మీరు ఏం చెప్తున్నారు సార్, అంటే ఈ డాక్యుమెంట్ క్రియేట్ అవడానికి తినవంతు హెల్ప్ కూడా తనకు ఉంది. అది మీరు చూసిందా? అది మీరు చూడలేదు, అది నేను చూడలేదు. నేను ఒకటండి, లీగల్ ఆస్పెక్ట్స్ లో ఎవిడెన్సెస్ ఎట్లా లీడ్ అయితే అన్ని కోణాలలో మనం చూడాలి కాబట్టి అది చెప్తున్నా. ఈ రోజు నా దేశ బిడ్డ ఇంకో దేశంలో చనిపోతుందంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటది. కానీ ఆ పరిస్థితి ఈ రోజు ఈ వ్యక్తికి వచ్చింది, నిమిషప్రియకు వచ్చింది, రేపు మరొకరికి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. అదే మెసేజ్ ఈ రోజు కన్వే చేయడానికి నేను మీ ముందుకు వచ్చినానమ్మా. సో నేనేమంటానంటే, వెన్ there is a registered document have been established on your name that you got married with some X and Y and Z person. ఆ వ్యక్తితో నీకు మ్యారేజ్ అయినట్టుగా నీకు ఒక డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయింది? దాన్ని నువ్వు ఏ రోజు డిస్ప్యూట్ చేయలేదు. ఎప్పుడు నువ్వు బిజినెస్ పెట్టుకుని నడిచిన నీ రోజులు, నీకు ఆయనకున్న రిలేషన్, నువ్వు ఆయనతో కలిసి ఉన్న రోజులు, ఏ రోజు దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. ఎప్పుడైతే నువ్వు ఆ కంట్రీ విడిచి ఇంకొక దేశానికి వెళ్ళాలనేసి అనుకుంటున్నావో అప్పుడు ఆయన చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేకపోతే ఆయన సజెషన్ సెడేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సెడేషన్ ఇచ్చిన తర్వాత అది రియాక్ట్ అయిన తర్వాత వ్యక్తి చనిపోయినాడు. వ్యక్తి చనిపోయిన తర్వాత కనీసం నువ్వు అది నీకు యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు నువ్వు అదే స్టేట్ గా, అదే గవర్నమెంట్ ని, అదే కంట్రీ గవర్నమెంట్ ని నేను యాక్సిడెంటల్ గా ఇది జరిగింది, నువ్వు నన్ను క్షమించండి అని కనుక ఆ రోజు పాడని కోరుకొని ఉంటే ఈ రోజు ఉరిశిక్ష తప్పేది కావచ్చు, మన దేశానికి 10 కోట్ల రెవెన్యూ అటు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోయేది కావచ్చు. నేరం జరిగింది, అది యాక్సిడెంట్, ఐ అగ్రి. యాక్సిడెంట్ అయిన బాడీని, యాక్సిడెంట్ అయిన డెత్ ని ముక్కలు నరికేసినావు కదా, అది తప్పని చెప్పి ఆ దేశ ప్రభుత్వం అది నిర్ధారించి తనకు శిక్షను విధించడం జరిగింది. అంత స్థితికి ఎందుకు వచ్చింది? ముక్కలు నరకాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఆ ముక్కలు తీసేసి నువ్వు వాటర్ ట్యాంక్ లో వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అక్కడి నుంచి నువ్వు మళ్ళీ పారిపోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? పారిపోయిన తర్వాత మళ్ళీ దొరకాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? దొరికిన తర్వాత 7-8 సంవత్సరాల ట్రయల్ ముగించిన తర్వాత ఈ రోజు నీకు న్యాయ విధంగా నీకు శిక్ష విధిస్తే భారతదేశ ప్రభుత్వం వేసి నేను కాపాడుకోవడానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన జాగ్రత్త, మన పొరపాటు, మన అత్యాస. నువ్వు కేవలం ఒక నర్స్ గా ఉద్యోగం చేయాలనేసి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఒక బిజినెస్ పెట్టుకోవాలన్న ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో, ఓన్ క్లినిక్ పెట్టుకోవాల్సిన ఆలోచన వచ్చింది. ఆ ఓన్ క్లినిక్ పెట్టుకోవాల్సిన ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఒక రాంగ్ పర్సన్ ను చూస్ చేసుకున్నావు. ఆ సెలెక్షన్ కూడా తప్పే జరిగింది. ఆ సెలెక్షన్స్ లో ఏదైతే ఇబ్బంది ఏర్పడిందో దాని రెప్లికేషన్స్, దాని పరిణామాలు ఈ రోజు మన భారతదేశంలో ఇంత కాంట్రవర్షియల్ గా మాట్లాడుకోవచ్చు. ఇదంతా ఎలా ఉందంటే సార్, యాక్చువల్ గా కేసు అనేది నిజంగా ఒక పక్క నిమిషప్రియ గారి గురించి ఆలోచిస్తే
నిజంగానే యాజ్ ఎ లేడీగా ఆవిడంటే ఒక అయ్యో నిజంగానే బయటకు వెళ్ళి వేరే కంట్రీలో ఇదంతా ఏంటి అనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పే యాజ్ ఎ అడ్వకేట్ గా మీరు చెప్పే కోణాలన్నీ కూడా చూస్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. బికాస్ మీరు అన్నట్లుగానే సజెషన్ ఎక్కువైతే ఆవిడ నిజంగానే పోలీసులకు లొంగిపోవచ్చు, ఆవిడ మిస్టేక్ ఏంటో చెప్పొచ్చు. కానీ అట్ ది సేమ్ టైం అంత ముక్కలు ముక్కలుగా నరకాలి అంటే మేబీ అక్కడ నుంచి తప్పించుకోవడానికి అనుకోవచ్చా, లేకపోతే ఈ కేసు నుంచి బయటపడడానికి అనుకోవచ్చా, ఈవిడికి అసలు సంబంధం లేదు అని క్లియర్ చేసుకోవడం కోసం అంటారా? ఒకటి మేడం, ఇప్పుడు ఆ రోజు జరిగిన పొరపాటు, తన జీవితంలో జరిగిన పొరపాటు ఏదైతుందో తను సరి చేసుకునే అవకాశం ఆ రోజే ఉండే తనకి. బట్ సార్ అంటే మీరు యాజ్ ఎ లాయర్ గా చెప్తున్నారు, నిజంగానే ఇలాంటివి జరిగినప్పుడు వెళ్ళి లొంగిపోయి ఉంటే డెఫినెట్ గా శిక్ష నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయా? సర్టన్లీ అట్లా మన భారతదేశంలో దేర్ ఇస్ సమ్ స్కోప్. ఓకే, ఒకవేళ సరెండర్ అయితే. కానీ భారతదేశంలో తప్పించుకోవడానికి విసులుబాట్లు చాలా ఉంటాయి. బట్ ఆ కంట్రీలో విసులుబాటు లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడున్న లా ఇక్కడున్న లా వ్యత్యాసం చాలా ఉంటది, రైట్? కానీ ఒకవేళ ఈ అమ్మాయి గనక తన ఇనిషియల్ స్టేజ్ లో తను తప్పు ఒప్పుకొని ఉండుంటే ఈరోజు పరిణామాలు వేరే రకంగా ఉండొచ్చు. మన భారతదేశంలో మర్డర్ చేసిన తర్వాత కాదు, ఎటువంటి శిక్షకైనా కూడా కన్విక్షన్ రేట్ అనేది 2 or 3% కంటే ఎక్కువ లేదు. అంటే 100 నేరాలలో ఇద్దరికి కూడా ఎక్కువ శిక్ష పడే అవకాశం లేవు. ఈ అమ్మాయి సిచ్యుయేషన్ ఇంకొక ప్యాథటిక్ సిచ్యుయేషన్ నేను చెప్తాను మేడం. అంటే ఎందుకు ఈ అమ్మాయి కేసులో చాలా మంది సాఫ్ట్ కార్నర్ తో ఆలోచిస్తున్నారంటే, ఈమె కేసును ట్రయల్ చేయడానికి అక్కడ కోర్ట్స్, అక్కడ లాంగ్వేజ్, అక్కడ లీగల్ ఎయిడ్ ప్రాపర్ గా దొరకలేదంటా ఉన్నారు. అవును, ఆమెకి సరైన అడ్వకేట్ దొరకలేదు. అండ్ దాని తర్వాత ఈమె నేరాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి, అంటే మనకి ఇక్కడ ఏదైతే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అన్నది ఉన్నదో ఆ దేశంలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోవడానికి మరి చట్టాలు ఏమంటూ సమర్థిస్తున్నాయో లేకపోతే ఏమంటూ ఎంత విసులుబాటు ఉండదో నాకు తెలియదు. కానీ తను కోర్టులో వాదోపవాదాలు వినిపించే ప్రాసెస్ లో కూడా తినకు భాష తెలియని పరిస్థితులలో, తనకు ఒక లీగల్ ఎయిడ్ ప్రాపర్ గా దొరకని పరిస్థితులలో తన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఆయన చంపిందా, లేదంటే తన ఫ్రీడమ్ గురించి తనని చంపిందా, లేదంటే తను అనుభవించిన వేదన మనోవేదన చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఆ స్థితికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దాని రెప్లికేషన్స్ తన చావుకు తావు తీసిందా? ఇట్స్ నాట్ అన్ మర్డర్. ఇక్కడ మన దేశంలో దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటాం, విచ్ ఇస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అన్నది ఎప్పుడు ఉంటదంటే, ఆ వ్యక్తి చనిపోయినా కూడా తనకు డెత్ ఇంప్రిజన్మెంట్ ఉంటది. అంటే తిన ఇంటెన్షన్ ఆయన చంపాలనేది కాదు, తన ఇంటెన్షన్ ఇక్కడ ఈ మోర్ పర్టికులర్ కేసులో ఆయనకి మత్తిచ్చేసి తన దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకెళ్లిపోవాలి. ఇంటెన్షన్ అన్నారు కాబట్టి ఇక్కడ ఇంటెన్షన్స్ గురించి ఒక అడ్వకేట్, ఒక యాంకర్ మాట్లాడుకునే కంటే కూడా ఒక సైకాలజిస్ట్ ని అసలు ఆమె ఇంటెన్షన్ ఏంటి, అసలు ఆవిడ మెంటల్ గా ఆవిడ కండిషన్ ఎలా ఉంది అన్నది ఒక చిన్న క్యూరియాసిటీ కొద్ది అడిగి చూద్దాం. హలో ప్రతిమ గారు. హలో ప్రతిమ గారు, కేసు మొత్తం మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి అసలు మీరు చెప్పండి, అసలు ఆవిడ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? బికాజ్ ఏంటంటే ఆవిడ వెళ్ళిన వర్క్ వేరు, కాకపోతే అక్కడ జరిగింది వేరు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆమె భర్త, పాప, మదర్ ముగ్గురు పోరాడుతున్నారు ఆవిడ కోసం. కానీ ఏంటంటే ఆవిడ చేసింది డెఫినెట్ గా మిస్టేక్ అని చెప్పేసి కొన్ని యాంగిల్స్ లో మనకు తెలుస్తుంది సార్ చెప్పడం వల్ల. కానీ యాజ్ ఏ లేడీగా పక్కన పెడితే యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మీరు చెప్పండి, అసలు దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు? యాజ్ ఎ సైకాలజిస్ట్ గా పాయింట్ ఆఫ్ వ్యూతో అడుగుతున్నారు, యాజ్ ఎ మనిషిగా చెప్తున్నాను. ఒకళ్ళు ఎవరో ఓకే మనం పొరపాటు చేస్తామమ్మా, వెళ్ళాము దేశానికి వెళ్ళాము, ఏదో ఎక్కువ సంపాదించామని ఆశ, అదొక గ్రీడ్ అనుకోవచ్చు. గ్రీడ్ ఎవరికి ఉండదు, సంపాదించాలని ఎవరికి అనిపించదు, ఎవరికైనా ఉంటుంది, ఎదగాలని ఉంటుంది. పొరపాటు చేసింది. ఇప్పుడు మనుషుల్లో ఎన్నో రకాలు ఉండొచ్చు, అందులో మనకి గల్ఫ్ కంట్రీస్ ఇట్లా ముస్లిం దేశాలంటే కొంచెం ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ అన్నట్టు ఒక ఫీలింగ్ కదా, భయం. కానీ ఎవరో కంప్లీట్ గా తన్ని నమ్మించి తను కంప్లీట్ గా తన నమ్మకాన్ని గెయిన్ చేసుకుని దాని తర్వాత తన్ని మళ్ళీ వెనక్కి పిలిచి, ఐ మీన్ అప్పుడులో హస్బెండ్ అండ్ కూతురు ఇద్దరు రాలేదనుకుంటా, తను వెనక్కి వెళ్ళి అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని సెటిల్ అయ్యి దాని తర్వాత తీసుకెళ్దాం అనుకుందో ఏంటో. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంది మేడం, తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ గా అంటే సింగిల్ గా బ్రతకడం వేరు, ఫ్యామిలీతో బ్రతకడం వేరు కదా. సో ఇక్కడ ఫినాన్షియల్ గా ముగ్గురు ఉండలేక వాళ్ళ హస్బెండ్, పాప కేరళకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆటో నడుపుకోవడం జరుగుతుంది వాళ్ళ హస్బెండ్. తినేంటంటే ఇంకా ఎర్న్ చేసి కొంచెం మంచి పొజిషన్ కి వచ్చిన తర్వాత హస్బెండ్ ని, పాపని ఇక్కడ తీసుకుందాము అన్న హోప్ లో ఈవిడుండి ఆ ప్రాసెస్ లోనే ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని నమ్మడం కూడా జరిగింది. ఈ అబ్బాయిని అక్కడ తీసుకెళ్లి వాళ్ళ పరిచయాలు చేసుకోవడం జరిగింది. ఈ అబ్బాయి ఎంత క్లెవర్ అని అంటే
అందులో ఇతని రాక్షసత్వం ఆ అమ్మాయికి అర్థం కాలేదేమో. Yes, yes. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. మనం అనుకుంటాము ఇలాంటి ఐ మీన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనకు తెలిసిపోతారని. వాళ్ళు చాలా హంబుల్ గా క్వైట్ గా అరే అంత ట్రస్ట్ గెయిన్ చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి అంత అయ్యాక తన్ని ఇలా టార్చర్ చేస్తాడు, ఇలా హరాస్ చేస్తాడు అని తను ఊహించుకోకపోండొచ్చు. కానీ ఆ హరాస్మెంట్ ఎంత దాకా వెళ్ళిందంటే మేబీ ఇట్ ఈస్ కంప్లీట్లీ అ స్ట్రెస్ ఫర్ హర్. చాలా ఐ మీన్ టు సే తన్ని కంప్లీట్ గా హెల్డ్ ఓవర్ చేసి తన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకుండా నీకు ఎస్కేప్ అనేది లేకుండా మనిషిని అంత హెల్డ్ చేస్తే నెక్స్ట్ థాట్ ఒక రూమ్ లో ఉన్న వ్యక్తికి ఎలాంటి థాట్స్ వస్తాయమ్మా, రైట్? లేదా ఎక్కడ ఎలా పారిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి ఇక్కడ నుంచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీని చూసుకోవాలి, లేదా నేను ఇక్కడ నుంచి బయటపడే మార్గాలు వెతుక్కోవాలి ఎలా. సో ఇలాంటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు తను ఇంకొక ఎస్కేప్ లేకుండా సో తినకి ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అవుదాము, వెళ్ళిపోవచ్చు, నా పాస్పోర్ట్లు ఎక్కడుందాము తెలుసుకుందాము అనే దీంతోనే తన సడేషన్ ఇచ్చింది. కానీ అది పొరపాటున ఏమైందనంటే సో ఇట్ వెంట్ బియాండ్. సో అతనికి అటాక్ ఓవర్ డోస్ అయిపోయి అతనికి అటాక్ వచ్చి హీ డైడ్ ఆన్ ది స్పాట్ మేబీ. సో ఇక్కడ చూడండి తన యాక్చువల్లీ ఆ భయం, స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, ఫియర్ ఉంది, అండ్ దట్ గవర్నమెంట్ ఇస్ నాట్ నోన్ టు హర్. ఇట్ ఇస్ లైక్ మేబీ షీ నోస్ ఇట్, మేబీ దే ఆర్ వెరీ క్రూయల్ ఓవర్. మనలాగా సాఫ్ట్ కార్నర్ సార్ చెప్పినట్టు ఆడవాళ్ళని ఒకటి అంటే మగవాళ్ళకు ఒకటి అన్నట్టు వాళ్ళు అక్కడ చూడరు. పనిష్మెంట్ అన్నది చాలా దారుణంగా ఉంటాయి అక్కడ, అండ్ యు నో దాట్. సో దానికి భయపడి సో ఫ్రెండ్స్ సలహా అడిగినప్పుడు ఇప్పుడు తనకి క్షణికావేశం అంటారు కదా, ఆ టైంలో అది అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి, ఎట్లాగో నేను చేస్తాను, రైట్? ఎట్లాగో వాళ్ళ దగ్గర పట్టుబడ్డామంటే గవర్నమెంట్ దగ్గర నేను చావాల్సిందే. సో ఇంకో ఎస్కేప్ లేకుండా సరే ఈ విట్నెస్ ని అంటే వయలేషన్ ఆఫ్ డిటెక్షన్ అంటారు చూడండి, అప్పుడు ఈ అమ్మాయి సజెషన్ ఇవ్వడం, మీ బాడీని ముక్కలు ముక్కలుకోవడం, ఇక్కడెక్కడ తనకి సైకోపాత్ లాంటి ఇది కానీ తనది కానీ ఏం అనిపించట్లేదు. టు బి ఫ్రాంక్ ఇదంతా ఒక డిఫెన్స్ లాగా, అంటే తను దీంట్లోంచి బయటపడటానికి చేసింది ఏదో చేసింది కానీ అంత మూర్ఖంగా. ఐ మీన్ టు సే తను లొంగిపోకుండా ఇంకో అసలు పాసిబుల్ కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ అంటారు కదా, ఆ టైంలో అసలు వర్క్ చెయ్యదు. అంటే మీరు అనేది ఏంటి, పర్టికులర్ గా ఒక మనిషికి ఒక టెన్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేది వర్క్ చెయ్యదు. ఎందుకనంటే దాన్ని ఏమంటాం ఎమిగ్డలా హైజాక్. మన ఎమోషనల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో. వి విల్ మేక్ లాట్ ఆఫ్ మిస్టేక్. ఒక అబద్ధాన్నే మనం నార్మల్ గా ఒకరికి చెప్పినప్పుడు మనం పట్టుడు పోయినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో అబద్ధం ఆడతాం. అలా కాదు నేను ఇలా చెప్పాను అని. సో దానికే మనం ఎస్కేప్ చూసుకుంటూ ఉంటాం కదా. సో ఇది పెద్ద నేరం. అందులో అక్కడ గ్యారంటీ మరణ శిక్షణ పడుతుందని తెలుసు తనకి. సో ఇది ఎస్కేప్ చేయడానికి ఏంటి ఇంకోటి. సో లాజిక్ వేలో బ్రెయిన్ వర్క్ చేయలేదు, ఎమోషనల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంప్లీట్లీ షట్ డౌన్. సో అప్పుడు ఏమవుతుంది, సో తను చెప్పినట్టు తన ఫ్రెండ్ చెప్పినట్టు ఓకే ఇది చేసేస్తే మనకు పని తప్పుతుంది, ఎస్కేప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో షీ మైట్ హ్యావ్ డన్ ఇట్ అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్. కానీ ఒక ఆడదానిగా చూస్తే మనం ఆ పార్ట్ ఆఫ్ వ్యూలో చూస్తే దెన్ ఎంత టార్చర్ అనుభవించుంటుందో, దాంట్లో ఎంత టార్చర్ అనుభవించు, మానసికంగా వాడు ఎన్ని రకాలుగా తన్ని హింసించుంటాడో అది తెలియకుండా ఇప్పుడు అంత ఫ్రస్ట్రేషన్ ఒక మనిషికి ఎందుకు వస్తుంది. అందులో ఫ్యామిలీ ఉంది బయట, నేను ఎలా బయటికి వెళ్ళాలి వాళ్ళ దగ్గర నుంచి, ఎలా నేను వాళ్ళని చేరగలగాలి అన్న ఒక భయం ఉంటుంది కదా. సో ఆ భయం మూలాన తీసుకునే స్టెప్ కాబట్టి న్యాచురల్ గా దీనికి నేను ఎస్కేప్ అయితే పనిష్మెంట్ చెయ్యండి తప్పదు, కానీ ఐ థింక్ షీ హ్యాస్ టు బి ఫర్గివెన్ ఫర్ వాట్ షీ హ్యాస్ డన్. అంటే మన దేశం నుంచి ఇప్పుడు మన దేశంలో ఉన్న అంత పెద్ద నేరం చేసింది, అలా కూర్చుందంటే మన సహజంగా కూడా మనం చెయ్యొచ్చా? అలా చేయలేము. ఆఫర్ ఉంటుంది ఇక్కడ. సో చాలా మంది ఉంటారు. డెఫినెట్ గా తన్ని అలా కన్సిడర్ చేయాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. బికాస్ తన ఏ కండిషన్ లో అలా చేసిందో తెలీదు, అత్యాస ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాక ఇరుక్కుపోయింది. అదైతే గ్యారంటీ. అక్కడ ఇరుక్కుపోయి ఇంకొక అంటే ఇప్పుడు అథారిటీస్ అని అంటే మనలాగా మన దేశంలో హ్యాపీగా ఇలా మాట్లాడుకొని కన్వర్స్ చేసుకునే అంత ఈజీ కాదు కదా బయట. అంతేగా, వి కాంట్. అంటే ఆ అథారిటీస్ కూడా దీనికి సపోర్ట్ ఇవ్వకుండా అక్కడ కూడా ఏమన్నా జరిగిందేమో, తన సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు. అలాంటి మూమెంట్ లో తను ఇంత పెద్ద డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటే మేబీ వీ నీడ్ టు కన్సిడర్ అని అనిపిస్తుంది. అట్లీస్ట్
షీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ అన్నట్టు ఉంది. దట్స్ ద సాఫ్ట్ కార్నర్ ఐ హ్యావ్ ఫర్ హర్ అంతే. 1 సెకండ్ మ్యామ్. Yeah. సార్ మీతో పాటు నేను ఒక సైకాలజిస్ట్ ని కూడా ఈరోజు పిలవడానికి రీజన్ ఏంటి అంటే యాజ్ అన్ అడ్వకేట్ గా మీరు మాకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. కానీ ఒక సైకాలజిస్ట్ ఏంటంటే ప్రపంచం ఎలా ఆలోచిస్తుంది అనేది హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఆలోచిస్తారు అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మీ అన్ని కోణాలు వాళ్ళు చూడకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే అవతల వ్యక్తిలో ఎన్ని కోణాలు ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పండి సార్, మేడం చెప్పిన దాని నుంచి మీరు అసలు ఎలా తీసుకుంటారు? ఇది వరకు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ కూడా మేము అడగదలుచుకుని మిమ్మల్ని కూడా షూర్ అడగదలుచుకున్నాను. సార్. ఒకవేళ ఆ ప్లేస్ లో చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో ఇక్కడ ఒకటి వీళ్ళని మనం పాటించండి అని చెప్పి మనము వీఆర్ ఆస్కింగ్ దట్ గవర్నమెంట్ అంటే క్షమించమని చెప్పేసి, క్షమించడానికి వాళ్ళకి వెసులుబాటు ఏదైతుందో మనం డబ్బులు కడితే గనక తనని వదిలిపెట్టొచ్చు. అంటే చట్టాన్ని నిర్దేశించిన తర్వాత, చట్టం ఒక శిక్ష విధించిన తర్వాత వారికి 2 వెసులుబాట్లు ఆ దేశ ప్రభుత్వం వీళ్ళకు అవలంబిస్తూ ఉన్నది. ఏంటిది? వాళ్ళని వదిలేయాలంటే గనక వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటే క్షమించేసేసి ఆ మరణ శిక్షను మాత్రం తగ్గించవచ్చు ఒక వంతు. లేదంటే ఇంకో విధంగా కిసా అండ్ దియా అనేది 2 ప్రావిజన్స్ అక్కడ ఉంది. కిసా అంటే కంటికి కన్ను పంటికి పన్ను చంపేయాల్సిందే. దియా అన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, దానికి వెల చెల్లించుకుంటావో అప్పుడు నిన్ను వదిలేయచ్చు ఆ మరణ శిక్ష నుంచి అనేది ఇంకొక ఆప్షన్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మరణ శిక్ష నుంచి ఒకళ్ళు వదిలేసిన ఈ అమ్మాయి పూర్తిగా విముక్తి చెందదు మేడం. ఇప్పుడు మన దేశము ఇంత తాపత్రపడేసి ఆమె కేవలం ఆ డెత్ సెంటెన్స్ మాత్రమే తగ్గించగలుగుతాం, కానీ ఆ మరణ శిక్ష నుంచి మాత్రం తన శిక్ష నుంచి పూర్తిగా తగ్గించలేము. ఆ ప్రొవిజన్ అక్కడ లేదు. సో మనం చేసే ఈ చిన్న ప్రయత్నం ఆ ప్రాణాన్ని కాపాడడానికే, కానీ ఈ చిన్న ప్రయత్నం చాలా పెద్ద ప్రయత్నం అయితే ఉన్నది. నేను అదే కోరుకుంటాను. ఆమె ఏ సిచ్యువేషన్ ఏ పరిస్థితుల్లో అట్లా చేసిందో, కాబట్టి మన దేశ బిడ్డను మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత మనం గొంతెత్తి చెప్పుకోవాలి, చాటించాలి. అది మన ధర్మం, మన ప్రథమ ధర్మం. అది ఏ సిచ్యువేషన్ చేసిందని ఒక సైకాలజిస్ట్ గా మేడం చెప్పారు. తను ఎంత ట్రామా గురైందో, తను ఎంత వేదన గురైందో, తను ఎంత బాధ అనుభవించిందో, తను ఇమీడియట్ గా అక్కడి నుంచి బయటపడాలన్న ఒక దృక్పథంతో తను చంపాల్సి వచ్చింది. సెడేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సెడేషన్ ఇచ్చే ప్రాసెస్ లో ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలన్నది మరొక అదే ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ముక్కలు నరికేసి ఆ బాడీని ట్యాంక్ లో పడేయాలన్న ఆలోచన వచ్చింది. సో ఇవన్నీ కూడా వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్సా, ప్రెషరా, లేకపోతే గత్యంతరం లేని పరిస్థితి, లేదంటే కనుక ఆ క్షణాలలో ఆమెను తప్పించుకోవడానికి, ఆ సిచ్యువేషన్ తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిందా? అది చేసిన తర్వాత వెంటనే దొరికిపోలేదు. మళ్ళీ ఆమె ఇంకో కంట్రీకి వెళ్లే ప్రాసెస్ లో బార్డర్ లో ఆమె దొరికిపోయిన ఆమె తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ రోజు శిక్ష ఖరారు చేసినారు. కానీ నేను మీకు ఇది చెప్పిన కిసా అండ్ దియా ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంగీకరిస్తేనే, ఈ డబ్బును అంగీకరిస్తేనే ఇప్పుడు మన దేశం మొత్తం కూడా క్రౌడ్ ఫండింగ్ జరుగుతూ ఉన్నది. 10 కోట్ల రూపాయలు జమ చేసేసి ఆ దేశానికి పంపించాలి. దానికి ప్రభుత్వాలు కూడా సిద్ధమైనవి. ఈ రోజు ప్రభుత్వం తెలుసుకుంటే 10 కోట్లు క్షణాలలో పే చేయొచ్చు. మన భారతదేశ ప్రభుత్వం ఏమన్నా ఇదేం కాదు కదా, పేద ప్రభుత్వం ఏం కాదు కదా. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఖచ్చితంగా మన దేశ ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు కేఏ పాల్ లాంటి వాళ్ళు ఎవరో మధ్యవర్తిత్వం చేస్తుంటున్నారు. మన ఫారిన్ అంబాసిడర్స్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఇక్కడ మన ప్రధానమంత్రి గారు కూడా అక్కడ ఆఫీస్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది ఆమె ప్రాణాలు కాపాడడానికి. వీఆర్ రెడీ టు పే ద మనీ. బట్ ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఆ కుటుంబం ఏకీభవిస్తుందా? ఆ కుటుంబం ఒప్పుకుంటుందా? తల్లిదండ్రులు ఒప్పుకుని కూడా ఈరోజు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో నేను తనని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను, నాకు ఆ డబ్బు అవసరం లేదు, ఆమెకి శిక్ష పడాల్సిందే అని అన్న తర్వాత మనం ఎవ్వరం కూడా మనం ఏమి చేయలేము. సో ఆ సిచ్యువేషన్ లో ఈ రోజు ఆమె పరిస్థితి ఉంది. సో ఆ కుటుంబంతోని మన దేశ రాయబారం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎవరు చేయగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు, ఆ ప్రాణాన్ని ఎట్లా కాపాడగలుగుతారు? ప్రాణాన్ని కాపాడగలుగుతాం, కానీ ప్రాణాన్ని మళ్ళీ అక్కడి నుంచి మన భారతదేశానికి తీసుకురావాలంటే మళ్ళీ ఏం చేయాలి? సో ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రభుత్వం చాలా ఇన్వాల్వ్ అయి ఉంది ఇందులో. సో ఇక్కడ కేఏ పాల్ గారి గురించి కూడా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో కేఏ పాల్ గారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆవిడని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఎంతో మందితో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. నిజంగానే అది కేఏ పాల్ గారి వల్ల ఈ విషయంలో ఇది ఏదైనా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వన్ థింగ్ మేడం, ఇప్పుడు కేఏ పాల్
నిజంగా ఆయన గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఒకప్పుడు అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టిందనడానికి యావత్ ప్రపంచాలంతా కూడా ఎంతో కూడా గర్వపడ్డాయి. ఎగ్జాక్ట్లీ. హీఈస్ ద ఓన్లీ పర్సన్ షుడ్ కాల్ ఫర్ ద పీస్ అన్నదాన్ని ప్రమోట్ చేస్తూ ఎన్నో దేశాల ప్రధాన మంత్రులను ఒక్క ప్లాట్ఫామ్ కు తీసుకొచ్చి కొన్ని లక్షల మంది జనాభాని నిలబెట్టి ఆయన స్పీచ్ ఇచ్చేసి మాట్లాడిన ఒక గొప్ప ఘనత కేఏ పాల్ గారికి ఉన్నది. కానీ ఈ రోజు మనందరం కూడా ఆయన ఒక జోకర్ లాగా చూస్తున్నాము. మన దేశమే ఆయన జోకర్ లాగా చూస్తుందా, వివిధ దేశాలన్నీ కూడా జోకర్ లాగా చూస్తున్నాయి అంటే కాదని చెప్పుకోవడానికి మనకి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. తను ఏది చేసినా కూడా, ఏది మాట్లాడినా కూడా మనం నవ్వుకుంటున్నాం, హెరానా చేసుకుంటున్నాం. కానీ మిగతా దేశాలలోకి వెళ్ళినప్పుడు ఆయనకు కనీసం గౌరవం దక్కుతా ఉంది. ఆయన మాట్లాడగలుగుతున్నాడు. ప్రతి ప్రధానమంత్రితో కావచ్చు, ప్రతి కంట్రీస్ ప్రెసిడెంట్స్ తో కావచ్చు, ఆయనకున్న నెట్వర్క్ లో, ఆయనకు అప్పుడున్న నెట్వర్క్ లో హీ కుడ్ ఏబుల్ టు టాక్ టు దెమ్ అండ్ హీ కుడ్ మీడియేట్ అండ్ కోఆర్డినేట్. అంటే కామెడీగా ఆయన వీడియోస్ ను మనం ప్రొజెక్ట్ చేసేదానికంటే ఆయన చేస్తున్న యాక్టివిటీస్లలో ఆయనకున్న సెన్స్, మనం ఒకవేళ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనుక గమనిస్తే కనుక కొన్ని విషయాలలో నేను వ్యక్తిగతంగా అయితే ఆయన అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో హూ సో ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనప్పటికేంటి, ఇప్పుడు లంకను కాల్చడానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్స్ ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకో దేశానికి ఇంకొక వ్యక్తి, మన దేశం నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఆ ప్రాణాన్ని కాపాడి తీసుకురావడం తప్పేం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏంటి, ఏదైతే ఏంటి, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ వెల్కమ్ ద డెసిషన్ ఆఫ్ ఎనీబడి హూ ఆర్ రెడీ టు సపోర్ట్ దిస్ కాజ్, రైట్ మేడం? సో కాబట్టి కేఏ పాల్ గారు తలుచుకుంటే లక్షల కోట్ల అధిపతి అయిన ఈ రోజు కూడా, లక్షల కోట్లకు అధిపతి అయిన ఈ రోజు కూడా. మీరు అన్నట్లుగా జోకర్ ఇదంతా పక్కన పెడితే హీస్ వెరీ సెన్సిబుల్. ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా వెరీ, అంటే లాజిక్ అనేది చాలా బాగుంటుంది. లాజిక్, సెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మేడం. ఇది నేను చెప్పట్లేదు, చరిత్ర చెప్తా ఉన్నది. కేఏ పాల్ గురించి నేను చెప్పడం కాదు, చరిత్ర చెప్తా ఉన్నది. ఒక్కసారి మీరు కేఏ పాల్ వీడియోస్ కొట్టండి. యా సార్, వి నో. ఒక ప్లాట్ఫామ్ మీద 10 లక్షల మంది జనాభాని ఇట్టే పిలుచుకొని స్పీచెస్ ఇచ్చినాడు. ఒక ప్లాట్ఫామ్ మీద వివిధ దేశాల నుంచి ప్రెసిడెంట్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ ను వచ్చేసి నిలబడి ఆయన దగ్గర చేతులు జోడించి మోకరించి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం జోకర్లాగా ట్రీట్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఆయన బిహేవియర్ పట్ల కూడా తప్పదు, ఆయన అట్లా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి మనం అట్లా చూస్తున్నాం. బట్ ఎనీ ఫోర్స్ ఇన్ ద కంట్రీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఇఫ్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ కేస్. ఒకవేళ ఏ శక్తి అయినా పర్లేదు, ఈ యొక్క కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వ్యక్తి నిమిషప్రియని కాపాడుకోగలిగితే విల్ బి హ్యాపీ విత్ దట్. సార్, ఇక్కడ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని అది అడుగుతాను. యాక్చువల్గా ఏంటంటే నిన్న జరిగిన కొన్ని డిస్కషన్స్లో కొన్ని కామెంట్స్ చేశారు కొంతమంది. అంటే మీలానే అన్ని కోణాల్లో ఆలోచించే వాళ్ళు ఏంటంటే, ఆవిడ వెళ్ళింది యుద్ధం చేయడానికి కాదు కదా, ఆవిడ బ్రతుకు తెరువు కోసం ఆవిడ అంత దూరం వెళ్ళారు, ఎందుకు ఈ ఇష్యూని ఇంత హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సే వన్ థింగ్ మేడం, ఇప్పుడు యుద్ధం చేయడానికి కాదు కదా అన్నది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. దాన్ని ఎవరు కూడా సమర్థించరు, మనం కూడా సమర్థించొద్దు. తను బ్రతుకు తెరువుకి వెళ్ళింది, మేమందరం ఏకీభవిస్తాం. మరి బ్రతుకు తెరువుకి వెళ్ళిన వ్యక్తిని ఈ రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడం ఎంత మట్టుకు సరి అనేది ఇంకో కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే సార్, ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ కూడా ఒక రకంగా ఆవిడిచ్చారు. బికాజ్ ఏంటంటే ఆవిడ అతన్ని బ్లైండ్ గా నమ్మడం వల్లనే కదా అతను ఎక్స్ప్లాయిట్ చేసింది. బ్లైండ్ గా ఆమె అతన్ని నమ్మడం కాదు, ఇద్దరు ఒకరినొకరు నమ్ముకున్నారు. ఎందుకంటే తినకు ఫస్ట్ బిజినెస్ పెట్టుకోవాల్సిన ఆలోచన తినకుంది, క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచన. దానికి ఆ దేశ పౌరులు ఒకటి కావాలని చెప్పేసి ఈ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంది. ఈ వ్యక్తి ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని తర్వాత ఈయనకు ఆమెకు ఏదైతే సత్సంబంధాలు వ్యత్యాసించినాయో, కుదరట్లేదో, ఆ సిచ్యుయేషన్స్ లో వాళ్ళు కట్టై దూరం అయిదాం అనుకున్నారు. సో ఇవన్నీ కూడా నేను ఇది కూడా అథెంటికల్ డాక్యుమెంట్ చదివింది కాదు, మీడియా ఛానల్స్లలో చూసినాం కాబట్టి సరే డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ వాళ్ళ భర్త ఏదైతే ఉందో ఆ భర్తను కొడుకును కూడా వెనక్కి పంపించినారు. పంపించి ఆ మొక్కదాన్నే ఆ వ్యక్తి అక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి తిన లైఫ్ సేఫ్ సెక్యూర్ గా ఉండదు అని అనుకున్నప్పుడు, భావించినప్పుడు తను కూడా భారతదేశానికి తిరిగి వస్తే బాగుండేది. సో దేర్ ఆర్ సెవరల్ యాంగిల్స్ వేర్ వీ హావ్ టు థింక్ అండ్ 360 degrees లో ప్రతి కోణం నుంచి మనం ఆలోచించాలి. ఇది నేను ఒకటే మేడం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని సమర్థించడం, ఎవరిని వ్యతిరేకించడం కాదు, కానీ ప్రతి సిస్టమ్ ను అలర్ట్ చేయడం ఇంపార్టెంట్. దో ఇట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్, దో ఇట్ ఈస్ ఫారిన్ గవర్నమెంట్ ఆర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ గల్ఫ్ గవర్నమెంట్, హూస్ ఎవర్ ఇట్ ఈస్, మన ప్రాణం మన దేశం నుంచి ఒక వ్యక్తి బయట దేశానికి వెళ్తుంటే ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని విలువ ఎంత అనేది ఈ రోజు మన దేశ పౌరులందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి వెళ్ళక ముందు ఆ ఒక ప్రాణం ఇక్కడెందుకు విలువైంది కాలేకపోతుంది, ఆ ప్రాణాన్ని ఇక్కడెందుకు మనం సరైన మార్గంలో, సరైన ప్లాట్ఫామ్ లో, సరైన
పాత్ర మనం ఎందుకు నడిపించలేకపోతున్నాము? ఉమ్, ఎప్పుడైతే ఆమెకు కష్టం వచ్చి ఒక ఇబ్బంది గురయ్యేసి ఆమె ఈ రోజు మాట్లాడుతుంటే ఆమె ప్రాణాన్ని కాపాడడానికి అని చెప్పేసి మనం తాపత్రపడుతున్నామే. మరి కొన్ని వేల లక్షల ప్రాణాలు ఈ రోజు దేశ విదేశాలు వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. మరి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు మనము నిర్దేశించేసి మనం పంపిస్తున్నాము? ఉమ్, అది భారతదేశ ప్రభుత్వం మీద లేదా? ఆ జాగ్రత్తలు ఎందుకు మనం తీసుకోకూడదు? అది సేమ్ అదే కేర్, అదే ఈ రోజు నిమిషప్రియ వాళ్ళ తల్లి పోయేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది, ఉమ్, నా బిడ్డ ప్రాణం కాపాడండి. ఉమ్, ఇదే రకంగా గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లే ప్రతి ఒక్కరి పేరెంట్స్ కానీ, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మన భారతదేశ ప్రభుత్వం కానీ ఆలోచించి ఆ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని అట్లా పంపించుంటే కనుక ఈ రోజు నిమిషప్రియకు ఈ పరిస్థితి రాదు. ఇదివరకు ఎంతమందికి వచ్చిందో మనకు తెలియదు. రేపు రానున్న రోజులలో కూడా ఇటువంటి పరిస్థితులు రావద్దంటే నిమిషప్రియ కేసు షుడ్ బి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి మన దేశం. సార్ ఇక్కడ నేను కూడా ఒక విషయం చెప్తాను. ఏ మనిషికి కూడా దిగేదాకా లోతు ఎంత ఉందనేది తెలియదు. సో ఏదైనా ప్రమాదం వచ్చే వరకు కూడా ఇది చేస్తే ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఎవరికి ఒక ఐడియా రాదు. సో మేబీ ఇక్కడ అదే జరుగుంటుంది. నేను ఒక విషయం చెప్తాను, Yes. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. మనం చాలా వీడియోస్ ఈ రోజులలో మనం యూట్యూబ్లలో ఫేస్బుక్లలో చూస్తూ ఉంటాము. ఇమీడియట్ కొన్ని వీడియోస్ పాప్ అవుతా ఉంటది. వాడు బర్రెలను కాసే చోట వాడు ఏడ్చుకుంటూ వీడియోస్ పెడుతున్నాడు. కొందరు మహిళలు ఏదో చోట ఉద్యోగానికి అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపిస్తలేరని చెప్పి వీడియోస్ పంపిస్తున్నారు. వాడు డెసర్ట్ నుంచి వీడియోస్ పంపిస్తున్నారు. మరి పంపించినప్పుడు వారి జీవితము థ్రెట్ లో ఉన్నదని చెప్పి గమనించేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వెనక్కి తీసుకొచ్చి లాస్ట్ ఒకటి నేను తెలుగుదేశము గవర్నమెంట్ వెరీ రీసెంట్ లో ఒక కేసు చూస్తున్నాను. నారా లోకేష్ ఏదో సుమన్ టీవీలో ఏదో ఇంటర్వ్యూ వచ్చిందని చూసేసి దాని గురించి వెంటనే స్పందించి తీసుకొచ్చినారు. ఎప్పుడైతే అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవి రిపీట్ అయితే అన్న ఒక ఆలోచన తలంపు కనుక మన ప్రభుత్వం దృష్టిలో ఉంటే దాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలన్న ఒక ప్రికాషన్స్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వెంటనే ఒక మాట, ఈ రోజు నిమిషప్రియను మనం కాపాడుకుంటాం, ఆ ప్రాణాన్ని కాపాడుకుంటాం. తన సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది కావచ్చు, తనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు కావచ్చు, లేకపోతే 10-20 సంవత్సరాల శిక్ష విధిస్తారు కావచ్చు. కానీ ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళ జీవితాన్ని, ప్రాణాలని మనం అదే రకంగా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకోసారి మరి ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది కూడా ఏ ఛానల్ నేను ఈ మధ్య కాలంలో ఈ నిమిషప్రియ కేసు విషయంలో సంబంధించి వెతికితే కనిపించలేదు మేడం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు కన్వే టు ద పబ్లిక్, టు ద జనరల్ పబ్లిక్, టు టేక్ ఎవ్రీ ప్రికాషన్. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాపర్ ప్రికాషన్ తీసుకుంటే కనుక రేపు మరొకరి జీవితం ఇటువంటి పరిస్థితులకు తావు తీయదు కదా మేడం. సార్ మీరన్నట్లుగా ఇక్కడ నాకు క్వశ్చన్ రేజ్ అయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక వీడియో తీసి పోస్ట్ చేయడము చాలా చిన్న విషయం అయిపోయింది. బట్ నిమిషప్రియ విషయంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదా? ఆవిడ ఇలాంటి సాహసం ఎప్పుడు చేయలేదా? చేస్తుంటే మనకు వీడియోస్ వచ్చేటి కదా, మన ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదే అవకాశాన్ని ఇవ్వకపోయి ఉండొచ్చు కదా. అంటే ఆవిడ మొబైల్ యూజ్ చేయడం అనేది చాలా చిన్న విషయమే కదా మేడం. ఆవిడ దగ్గర ఆవిడ భర్తతో మాట్లాడడానికైనా, కిడ్ తో మాట్లాడడానికైనా ఒక మొబైల్ అయితే మినిమం క్యారీ అయితే చేయాలి. కండిషన్ ఇవ్వకపోతే ఒకటి మేడం, ఇప్పుడు సరే మీ స్టేట్మెంట్స్ నేను కాంట్రాడిక్ట్ చేస్తున్నాను కాదు. అటువంటి సిచ్యుయేషన్ ఈ రోజు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఒక పూట కాకపోతే ఇంకో పూట మన భార్య, పిల్లలు, హస్బెండ్స్, వైఫ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేస్తారు, కాల్ చేస్తారు. ఈమె ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఉన్నదో, ఈ సిచ్యువేషన్ నాకున్నదని కనుక తన భర్తకి ఇక్కడ కన్వే చేసి ఉంటే అవర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ హావ్ టేకెన్ ప్రికాషన్స్. రైట్ మేడం? ట్రూ కదా మేడం. అయితే అటువంటి సిచ్యువేషన్స్ మరి ఎందుకు రాలేదు? ఇంకోటి, 24 గంటలు మన వ్యక్తి ఫోన్ ఎత్తకపోతే వెంటనే మన పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడము, కంప్లైంట్ చేయడం చేస్తాం. మరి ఆ సిచ్యువేషన్ నిమిషప్రియకి ఎందుకు జరగలేదు? ఒకవేళ నిమిషప్రియ గనక ఇబ్బందిలో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్కి ఇంటిమేట్ చేసి ఉంటే కనుక ఈ 10 కోట్ల రూపాయలు ఆమె వెచ్చిచ్చేదానికంటే మ్యాటర్ 1 ఫోన్ కాల్ అవర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అవర్ జ్యుడిషియరీ, అవర్ పోలీస్ వుడ్ హ్యావ్ సేవ్డ్ హర్ లైఫ్. ఎందుకు జరగలేదు? ఈ ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయి మేడం? మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే 22 సిమ్ కార్డ్స్ మార్చారంట ఆవిడ. సార్ మీరు కూడా వినే ఉంటారు. 22 సిమ్ కార్డ్స్ మార్చారంట ఆవిడ. లైక్ అంటే వాళ్ళ హస్బెండ్ అడిగారంట, ఎందుకు సిమ్ కార్డ్స్ ఇన్ని మారుస్తున్నావు అని చెప్తే నాకు ఇక్కడ నాకు హెరాస్మెంట్ ఉంది అని చెప్పిందంట. కానీ ఆవిడ పర్టికులర్ గా ఏం జరుగుతుందంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదంట. సో 22 సిమ్ కార్డ్స్ ఆవిడ చేంజ్ చేయడం జరిగిందంట మొబైల్లో ఈ ప్రాసెస్ లో. అది సో ఇవన్నీ ఒక జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆవిడ ఎందుకు బయటకు రాలేదు అన్నది $1 million క్వశ్చన్. అది ఆవిడకి తెలియదు. టు బి ఫ్రాంక్, ఇప్పటికి మీరు చెప్తే గానీ మాకు తెలియలేదు 21 సిమ్ కార్డ్స్ మార్చింది అని చెప్పి. సో సిచ్యువేషన్ ఏం బట్టి వాళ్ళకి తెలిస్తే ఏదైనా కంగారు పడతారేమో, లేక ఇంకోటి నేను ఎలాగో బయటపడిపోతానేమో, నేను చూస్తాను ఎలా డీల్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు.
లేదా చెప్తే ఇంటి వాళ్ళు అనవసరంగా కంగారు పడతారు, ఇంత దూరాన ఉన్నాను కదా అని అనుకుంటుండొచ్చు. సిచ్యువేషన్స్ మనకి తెలియదు, మనం ఓన్లీ త్రూ మీడియా మనకి ఏం న్యూస్ వస్తే మనం అదే దాని మీద చర్చించుకుంటూ ఉంటాం. రియాలిటీ ఏంటో అన్నది ఎవ్వరికి ఏం తెలియదు ఇంతవరకు. సో అట్లీస్ట్ ఆ పరంగా తెలిస్తే అనాలిసిస్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. బట్ అన్నెసర్లీ కమెంట్ చేయటం కూడా అది కరెక్ట్ కాదు. తన సిచ్యువేషన్ బట్టి మేబీ ఆ మూమెంట్ లో ఏమనిపించిందో ఆ మూమెంటం రియాక్షన్స్ ఉండుంటాయి. సో బికాస్ తెలుసుంటే వై ఇట్ వుడ్ హ్యావ్ బీన్, వాళ్ళకి ఏం తెలీదా? ఒకవేళ తన వైఫ్ హరాస్మెంట్ లో ఉంది అని అంటే ఎప్పుడో తిను చర్య తీసుకునేవాళ్ళు. అలాగే తనకి అంత హరాస్మెంట్ అవుతుందో అంత భరాయించాల్సిన అవసరం తనకి లేదు. అండ్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ విమెన్ అట్లీస్ట్ షీ నోస్. నర్స్ గా ఉన్నారు, ఆవిడేం అన్ఎడ్యుకేటెడ్ గా అక్కడికి వెళ్ళలేదు కదా. షీ నోస్ హౌ టు హ్యాండిల్. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని జరిగి ఏదో ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళొచ్చాక అది మీడియా ముందు వచ్చి అది బొంబాస్టిక్ అయిపోయింది. అంటే అందరికీ ఇప్పుడు ఇంకోలా సో మనకు రియాలిటీ అన్నది అక్కడ ఏం జరిగిందో అన్నది ఇంతవరకు ఎవరికి తెలీదు. మనం తెలిసినది చెప్తున్నాను కదా, ఒరిజినల్ న్యూస్ ఎప్పుడు ఒరిజినల్ ఉండదు. అదంతా దానికి చాలా మసాలాలు యాడ్ చేసి మనం అలా చెప్తూ ఉంటాం. బట్ రియాలిటీ తనకే తెలియాలి. అలా తెలియకుండా ఎవరు ఉండరు కదమ్మా ఈ కాలంలో. అంత ఇమ్మెచ్యూర్డ్ గా అయితే ఉండరు కదా. నాకు ఇంత హెరాస్మెంట్ అవుతుంది అని అంటే తన మొగుడికి చెప్పకపోవడం అనేది ఉండదు. డెఫినెట్ గా ఏదో పరంగా కన్వే చేయాలి, నేను ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ నేను ఇంకా ఇక్కడ హెరాస్మెంట్ తీసుకొని నేను భరాయించి నేను ఇక్కడే ఉంటాను మాత్రం ఎవడు అనుకోడు. అలాగే మొగుడు అనుకోడు, తన్ని అలా వదిలేద్దామని తను అనుకోదు. మేబీ సిచ్యువేషన్ వెరెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హర్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ 21 సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం దానికి ఏం పట్టింది? యాక్చువల్ గా ఏంటంటే అది అంత లిబర్టీ తీసుకున్నావా? ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఏ లాయర్, ఇండియన్ లాయర్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. తను ఎవరినైనా అప్రోచ్ అయ్యి హెల్ప్ కావాలి అని చెప్పొచ్చు. మరి అవన్నీ చేయనందుకు కారణం ఏముంటాయి? బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ టోటల్ మిస్టీరియస్ సార్. ఎలా అంటే ఆమె బిజినెస్ పార్ట్నర్ కింద అతను ఉన్నారు అని ఒకళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆమె ఇంతకుముందు ఎవరితో అయితే వర్క్ చేసిందో వాళ్ళకి 33% షేర్ ఇచ్చి అతన్నే బిజినెస్ పార్ట్నర్ గా పెట్టుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇండియా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు నేను కూడా ఒకసారి ఇండియాకి వస్తాను, కేరళ చూస్తాను అని చెప్పేసి ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను తీసుకొని వస్తే అతను మ్యారేజ్ ఆల్బమ్ లో నుంచి ఆ తెలియకుండా ఫోటో ఒకటి తీసుకొని ఇక్కడికి వచ్చి దాన్ని మార్పింగ్ చేయించి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాము అని చెప్పేసి ఆ వేలో కొంతమంది చెప్తున్నారు. అండ్ ఆ దేశం రూల్స్ ప్రకారం హస్బెండ్ ఏది చెప్తే అదే. ఈవెన్ అంటే ఈమె పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ మొత్తం అతనికే ఇచ్చేదంట. ఏంటి అని ఆమె క్వశ్చన్ చేస్తే హస్బెండ్కే ఇస్తాం మేము, ఇక్కడ రూల్స్ అవే అని చెప్పేసి చెప్పేవాళ్ళంట. అండ్ ఈవిడ చెప్పే కొన్ని నిజాలు కూడా, ఈవిడ చెప్పే విషయాలు కూడా కొన్ని ఎలా ఉన్నాయంటే అతను నన్ను మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా హెరాస్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయమని చెప్పేసి అనడం, ఇలాంటివి చాలా జరిగాయి. సో ఈ కంట్రీలో నైట్ టైం బయటకు వెళ్ళడం అనేది చాలా డేంజరస్. కానీ ఇంట్లో కంటే కూడా బయటే సేఫ్ అని చెప్పేసి నేను బయటకు వెళ్ళాను, ఆ రోజు జరిగింది అది అని చెప్పేసి ఆవిడ అలా కూడా చెప్తున్నారు. సేమ్ అంతే మేడం. ఒకటి ఏంటంటే మనము ఎప్పుడు కూడా అక్కడ అన్సీన్ థింగ్స్ మన కంటితో చూడలేదు, చెవులతో వినలేదు. సో దాని మీద ఒక మహిళ పట్ల మనము ఇటువంటి కామెంట్స్ పబ్లిక్ డొమైన్స్ కూడా చేయడం కరెక్ట్ కాదు. అందుకే వీ హ్యావ్ నాట్ సీన్ ఏం జరిగింది అన్నది. ఆ మీద ఇంకోరు ఏదో చేసినారు, లేకపోతే ఇట్లా జరిగింది, వీడియో వచ్చేసి ఫోటోస్ తీసుకున్నాడు, అక్కడ మాస్కింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటంటే సరే మనము ఛానల్స్ లో మాట్లాడుకోవడానికి అంత బాగానే ఉంటుంది. కానీ ఇట్స్ అన్ హైపర్ సెన్సిటివ్ ఇష్యూ. నా మెసేజ్ ఎప్పుడు కూడా ఒకటే నేను చెప్తాను, జరిగింది జరిగిపోయింది, కానీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలి. నా ఎంటైర్ కాన్వర్జేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒకటే, ఆ సిచ్యువేషన్ అంతటికి పరిస్థితికి డ్రాస్టిక్ స్టేజ్ కు ఈ రోజు ఇష్యూ వచ్చిందంటే సరే వీ విల్ ట్రై టు ప్రొటెక్ట్ దట్ గర్ల్ టు ఎనీ ఎక్స్టెంట్. అవర్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆమెకు ఈ 10 కోట్ల సమస్య కాదు, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు తీసుకుంటేనే అది పాసిబుల్, అది లేకుండా కాదు. సో కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో తన వ్యక్తిగతాన్ని కానీ లేకపోతే జరిగిపోయిన దాన్ని కానీ ఆ ఇన్సిడెంట్స్ మన ఎగ్జాంపుల్స్గా తీసుకొని రైట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేయడానికి వీఆర్ నాట్ రైట్ పర్సన్స్ హియర్. ఓకే. సో కాబట్టి నేనేం చెప్తానంటే, సో ఇప్పుడు రానున్న రోజులలో తన ప్రాణాన్ని కాపాడాలంటే మన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంకా కూడా మన లాంటి మీడియా ఛానల్స్ మాట్లాడుకొని, ఇంకా మేధావులు మాట్లాడుకొని ఒక వాయిస్, ప్రాపర్ సౌండ్ వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు కరిగి వాళ్ళు ఒకటే వెండు మనసు కరగాలన్నా కూడా జరిగిన ఇన్సిడెంట్లు క్లుప్తంగా మనం ఆలోచించితే ఆ ఫ్యామిలీలో మనమే ఉంటే ఒక నా ఇంట్లో నా మనిషిని ముక్కలు నరకాల్సిన, అదే ఇంకొకటి అక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్ మనకు తెలియదు. కానీ ఒక వ్యక్తిని ముక్కలు నరికి చంపేసిండ్రు, అయినా కూడా ఆ వ్యక్తిని మేము
డబ్బు తీసుకొని మేము వదిలేస్తాము అని మాత్రం ఏ ఒక్క వ్యక్తి అన్నారు, ఎవరు కూడా దాన్ని సమర్థించరు. కానీ గాడ్ ఫర్ బిడెన్, ఒకవేళ జరిగితే గనక ఇట్స్ వెల్ అండ్ గుడ్, మంచిదే. డబ్బు పోతే పోయింది, ఒక ప్రాణం కాపాడుకోగలుగుతున్నాం అంటే మన భారతదేశంలో ఉన్న ఒక చామ్ ఏంటంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి మన దేశ ప్రభుత్వం ఏ రోజు డబ్బును లెక్క చేయలేదు. దట్ ఈస్ వెరీ ట్రూ, ఇట్స్ వెరీ ఫ్యాక్ట్. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు కనుక ఏకీభవించేసి మన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేసి ఒకవేళ డబ్బు తీసుకొని గనక ఆమెకి ఏదైతే దియా ప్రాసెస్ లో లాలో ఆమెను కనుక వదిలేస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మన దేశ ప్రభుత్వానికి ఈ చేస్తున్న రాయబారం ఎవరైతే చేస్తున్నారో, ఈ మీడియేషన్ చేస్తున్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కానీ అందరూ కూడా ఒక రోజు నిజంగా సల్యూట్ కొట్టి లేచి నిలబడి సల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్ గా ఆ ప్రాణాన్ని మాత్రం పోకుండా మనం కాపాడుకోవాలి. కానీ అటువంటి సిచ్యువేషన్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి మన దేశ ప్రభుత్వం కూడా ప్రాపర్ ఇనిషియేషన్స్ తీసుకోవాల్సిందిగా ఐఎమ్ రిక్వెస్టింగ్ మేడం. సార్ అంతకంటే ముందు జనరల్ గా అసలు ఇక్కడ చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అసలు నిజంగానే ఒక ఉరిశిక్ష అనేది పడిన తర్వాత అది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు హెల్త్ బాగోకపోతేనో అతనికి ఆఖరి కోరిక ఉంటేనో అది కాకుండా జనరల్ గా అసలు ఏదైనా ఉంటుందా అలాంటి? సో లా హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్, ఇట్స్ ఓన్ లిమిట్స్, ఇట్స్ ఓన్ పారామీటర్స్. ఓకే, చట్టంలో అన్ని విసులుబాటు ఉంటాయి. ఉంటుందా అని మీరు అడిగే క్వశ్చన్ కంటే ముందు ఆల్రెడీ ఉంది కదా. ఈ రోజు మనం ఏ డేట్ లో ఉన్నాము? ఇవాళ 19th of జూలై. డెత్ సెంటెన్స్ ఎప్పుడు డిసైడ్ అయింది? 16th of July. అంటే విసులుబాటు ఉన్నట్టే కదా. విసులుబాటు ఉన్నట్టే కదా. ఈ విసులుబాటు కల్పించినారు మన ప్రభుత్వం, అంత మటు కృషి చేసినారు. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో వీ హ్యావ్ వాన్ ద బ్యాటిల్. అంటే మనం చేస్తున్న పోరాటంలో ఒక పోర్షన్ మనం గెలిచాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనం గెలిచాం. ఎప్పుడు తన ఉరిశిక్షను ఎక్స్టెండ్ చేసే ప్రాసెస్ లో, టైం గెయిన్ చేసే ప్రాసెస్ లో. మీరన్న ప్రకారం ఏంటంటే ఆ కంట్రీ అనే రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. అంత స్ట్రిక్ట్ గా ఉన్న కంట్రీలో ఇలాంటి విసులుబాటు జరగడం అనేది అంత పాసిబుల్ అయితే కాదేమో అని అనుకోవడానికి లేదు కదా. పాసిబుల్ ఉంది కాబట్టి జరిగింది కదమ్మా. పాసిబుల్ ఉంది కాబట్టి కదా జరిగింది. అంత పాసిబిలిటీస్ కాదు. మన దేశ ప్రభుత్వము మనకు లాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే విశ్లేషకులే కావచ్చు, మీలాంటి ఛానల్సే కావచ్చు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో వాళ్ళ ఒక వాయిస్ రేజ్ చేసి వాళ్ళు అడుగుతున్నారు, ఈ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆమె ఏం చేసినా కూడా నిజంగా ఆమె మర్డర్ చేసింది, ప్రూవ్ అయింది, తనకు శిక్ష ఖరారైనప్పటికి కూడా మన ప్రాణాన్ని, మనం బిడ్డను మనం కాపాడుకోవాలి అనే ఒక తాపత్రయం ఏదైతుందో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశానికి మీలాంటి ఛానల్స్ అందరూ కూడా సెల్యూట్ చేయాల్సిందే. కానీ ఆమె ప్రాణాన్ని ఏదైతే పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడు దాన్ని ఒక లైఫ్ ని మనం ప్రొటెక్ట్ చేసి మళ్ళీ బయటికి తీసుకురావాలి అండ్ ఆ ప్రాణాన్ని కాపాడాలి. అదే సేమ్ టైం ఆమెకి ఏదైతే శిక్ష ఖరారైందో దాన్ని మినిమైజ్ చేసేసుకొని అటువంటి వ్యక్తి మళ్ళీ భారతదేశానికి సేఫ్ గా రావాలని చెప్పేసి ఐ ప్రే టు ద గాడ్. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ కేసు అనేది ఎంత వరకు మూవ్ అవ్వచ్చు, ఎంత కాలం మూవ్ అవ్వచ్చు? నాకు తెలిసి ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా సెన్సేషనల్ కాంట్రవర్షియల్ కేసు అయింది కాబట్టి. అండ్ ఇంకొకటి, ఆ కంట్రీ ఒకసారి డెత్ సెంటెన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయడం వల్ల వివిధ సస్పెక్షన్స్ కూడా ప్రతి ఒక్కరి మైండ్స్ లో మళ్ళీ ఇటువంటి రప్చర్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అండ్ సేమ్ టైం ఎంత టైం పడుతుందని కూడా నేను చెప్పలేను, నా అంత ఏబుల్ పర్సన్ నేనేం కాదు. బట్ నాకు తెలిసి రెండు చెప్పగలుగుతా, పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది అనేది 100% నమ్మకం నాకుంది. వీ కెన్ సేవ్ దట్ లైఫ్ ఒకటి. రెండోది, శిక్షను మనం ఎంత మటుకు తగ్గించుకోగలుగుతాం అనేది అక్కడ జ్యుడిషియల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో వీ డోంట్ నో. కాబట్టి ఆ శిక్షను తగ్గించుకొని అమ్మాయిని ఇక్కడికి తీసుకురాగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు అవర్ కంట్రీ. బట్ రియల్లీ సార్, కంపేర్ టు ఇండియా, అదర్ కంట్రీస్ లో ఇలాంటి శిక్షలు అనేవి చాలా కఠినంగా మాత్రం ఉన్నాయి కదా. ఓకే, సో మేడం, గల్ఫ్ కంట్రీస్ ఎస్పెషల్లీ, రైట్. సో మేడం, మీరు చెప్పండి ఫైనల్ గా, అసలు మీకేమనిపిస్తుంది టోటల్ గా సార్ కన్వర్జేషన్ మొత్తం విన్న తర్వాత? అసలు అంటే ఈ రూల్స్ అంతా చూసి అన్ని కోణాల్లో ఆయన మాట్లాడారు. సో దానికి నేనే చాలా కన్విన్స్ అయిపోయాను. యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు చెప్పండి, అసలు ఈ కేసు అనేది ఎలాంటి మలుపు తీసుకుంటే బాగుంటుంది? నా పరంగా నేను ముందే చెప్పాను, క్షమించి దాన్ని తీసుకొస్తే దట్స్ ఫైన్. ఎనీవేస్, పనిష్మెంట్ ఈస్ అన్అవాయిడబుల్ యాజ్ షీ హాస్ డన్ అ మిస్టేక్. మిస్టేక్ ఇస్ మిస్టేక్. అది వరీతో చేసిందో, యాంగ్జైటీతో చేసిందో, ఇంకో కండిషన్ మెంటల్ ట్రామాతో చేసిందో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్
యా శిక్షలో కొంత తగ్గించుకుంటే బెటర్. అంటే ఆన్ ది స్పాట్ దాన్ని చంపేయడం అలా చేయకుండా కనీసం ఒక 10-15 years అట్లాంటిది ఏదన్నా ఉంటే దట్ వుడ్ బి బెటర్. అంటే తను సెల్ఫ్ డిఫెన్స్ చేసింది, తెలియకుండా చేసింది, దట్స్ ఓకే. మిస్టేక్ ని పనిష్మెంట్ ఎట్లాగో ఇవ్వాలి, తప్పదు. అలా అని తీసుకొని మన దేశంలో ఏంటంటే ఇట్లా ఇదొక్క ఎగ్జాంపుల్ గా తీసుకుని 100 రకాలుగా మళ్ళీ ఇంకో కేసులు వస్తాయి. కానీ దాంట్లో దారుణాలు ఎక్కువ ఉంటాయి, న్యాయం అనేది ఎక్కడ ఉండదు. సో ఇది మేబీ ఇది జెన్యున్ గా ఉండొచ్చు. సో శిక్షించాలి, తప్పనిసరిగా శిక్షించాలి. ఇక్కడ తీసుకొచ్చినా శిక్షించాల్సిందే. దట్ ఈస్ దేర్. రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఈక్వల్. సో తీసుకొచ్చి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, అంతకన్నా ఇంకేం చెప్పేది లేదు. అండ్ జనాలు చెప్పే వచ్చేది ఏంటంటే ఎర్న్ చేసుకోవడానికి ఒక ఆస్పెక్ట్. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలని అంటే ఏ దేశంలోనే అవ్వచ్చు. ఇట్ ఈస్ లైక్ మీ ప్యాషన్ బట్టి మీరు నడిపించుకోవచ్చు. ఒక నర్సుగా మీరు అక్కడికి వెళ్ళి అంత ప్రెషర్ తీసుకొని ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకొని అక్కడ ఇవన్నీ చేసే బదులు నమ్మకం అనేది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మన సొంత వాళ్ళని ఎంత 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 నమ్ముతున్నామమ్మా. ఎస్ మేడం, వి కాంట్ బిలీవ్ దెమ్, రైట్? మనకంత నమ్మకం రాదు. అలాంటిది పరదేశానికి వెళ్ళి తన్నెవరినో నమ్మి ఇంకా తీసుకొచ్చి పైగా అంతా చేసిందని అంటే ఇట్ షుడ్ బి లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఆల్ షుడ్ బి వెరీ కాషియస్. మిస్టేక్ ఎలాగో జరిగిపోయింది అండ్ కాబట్టి అందులో లీగల్ ఆస్పెక్ట్స్ మనకి ఎక్కువ తెలియనప్పుడు అలాంటి దేశంలో వెళ్ళాక మన ప్రొటెక్షన్ మనమే చూసుకోవాలి, రైట్? సో అలాంటిదన్నీ ప్రికాషన్స్ తీసుకుని తెలుసుకుని వెళ్ళి ఎక్స్పోజ్ అవుతే బెటర్. అలా కాకుండా ఇలా చేస్తే చూడండి ఎంత ఒక చిన్న తప్పుకి. సో షీ హ్యాడ్ టు గివ్ అవే హర్ లైఫ్ కదా కంప్లీట్ గా. సో మేడం ఏం చెప్తున్నారంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అని చెప్తున్నారు. సో మొత్తానికి ఏదో అయ్యే కంటే కూడా ఎంతో కొంత ఒక శిక్ష అనేది పడి మిస్టేక్ అయిపోయింది కాబట్టి శిక్ష అనేది పడితే ఇట్స్ ఓకే, బట్ మరీ చంపడం మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు. బట్ రియల్లీ సార్, అంటే మీ ఇద్దరి మాటలను బట్టి నాకు తెలిసింది ఏంటి అంటే నిజంగానే ఒక కంట్రీకి చదువుకోవడానికి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, జీవనోపాధి కోసం దేనికోసం వెళ్ళినా కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మనం ఒక కంట్రీకి ఏదో ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నామని చాలా మంది ప్రెస్టేజియస్ గా ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిజంగా మనకంటూ అక్కడ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే స్వేచ్ఛనే లేదు అక్కడ. మనకు తెలుసు, ఇప్పుడు వెళ్తారు, వెళ్ళి అక్కడ కుక్క చాకరీ చేస్తారు. అదే పని ఇక్కడ పెడితే మాత్రం మొహమాటం, అరే నేను ఈ పని చేస్తానని అంటారు. అక్కడికి వెళ్ళి లైబ్రేరియన్ గా చేస్తారు, కుక్క పని చేస్తారు, లేకపోతే ఇంకోటి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోస్తారు. ఇక్కడ చేయడానికి అది నామోషి, అక్కడికి వెళ్తే డిగ్నిఫైడ్. జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ట్రాన్సాక్షన్ అమ్మా. అంటే ఒక సూట్ కేసు పట్టుకుని వెళ్ళామంటే అదొక ప్రివిలేజా కాదు. బయట దేశానికి వెళ్తున్నామంటే అక్కడ చాకరీలు అక్కడ చేయాల్సిందే, అక్కడ డిసిప్లిన్ అక్కడ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఏ కంట్రీలో ఉండదు. అదే మనం చెప్పుకోవచ్చు గర్వంగా. మీకు నిలబడాలి, మీకు ఏదైనా చేయాలంటే దేశం కోసం చేయండి, కావాలంటే అక్కడికి వెళ్ళి తిరిగి రండి, అలా డొనేట్ చేద్దాం వాళ్ళు. అంటే అవసరం లేదు అంత కష్టపడాలి. రూపాయి కంటే కూడా డాలర్లు దినార్లు ఎక్కువ చూస్తూ ఉంటారు, అంతే కదా. అంటే చూడండి, అక్కడికి వెళ్ళి సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి ప్రాపర్టీలు పెట్టుకుని జస్ట్ అలా పెట్టుకుంటారు, కొనుక్కుని పెట్టుకోవడమే తప్ప అనుభవించాల్సిన మళ్ళీ ఆ పరిస్థితి రాదు. ఎప్పుడు ఓల్డ్ ఏజ్ లో వచ్చి అనుభవిస్తారు అన్నట్టు ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, వినో. సో నేను చెప్పేది ఏంటంటే కష్టమేదో ఇక్కడే పడండి, హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి, హ్యాపీ కలుసుకోండి. ఐ మీన్ దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రివిలేజ్. అక్కడికి వెళ్ళి ఇంత నరకం అనుభవించడం ఎందుకు? తర్వాత అయితే మళ్ళీ గవర్నమెంట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఆబ్లిగేషన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్. ఇవన్నీ చిన్న చిన్నవి కూడా దే కాంట్ టేక్ కేర్ ఆఫ్ యూ కదా. ఇండివిజువల్లీ మనం ఏమన్నీ చూసుకోలేం. కాకపోతే ఇంత చేస్తుందంటే మన గవర్నమెంట్, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో ఫైనల్ గా మీరు ఏదైనా మెసేజ్ ఇస్తారా సార్? అంటే ఏది ఆలోచించకుండా వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఇది ఒకటే బిగ్ మెసేజ్. నిమిష ప్రే కేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ మెసేజ్. అది దో ఇట్ ఈస్ టు ద మెన్ ఆర్ దో ఇట్ ఈస్ టు ద ఉమెన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ though it is to the state governments or though it is to the central government. ఓకే, మన దేశం నుంచి ఒక ప్రాణాన్ని, ఒక వ్యక్తిని మన ఇక్కడి నుంచి పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్స్, వారికి ఇవ్వాల్సిన ప్రికాషన్స్, జాగ్రత్తలు అన్నీ కూడా మనం తెలియజేసి పంపించినాము. ఈరోజు ఇటువంటి పరిస్థితికి రాకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది నేను ఎప్పుడు ప్రతి ఛానల్లో, ప్రతి విషయంలో నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తా ఉంటాను. ఏదో జరిగిపోయిన తర్వాత మనం దాన్ని నిర్మూలించాలి, దాని నుంచి బయటపడాలి అనే దానికంటే కూడా జరగకుండా ఎట్లా నిర్మూలించాలి దాని మీద దృష్టి పెడితే కనుక దట్ షుడ్ బి ఎ రైట్ థింగ్. అండ్ వి విష్, హోప్ అండ్ ప్రే ఫ్రమ్ వెరీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ నిమిష ప్రియా life should be saved and she should come to India
వెరీ వెరీ క్విక్లీ త్వరగా మన భారతదేశానికి తను తిరిగి రావాలి. జరిగింది ఏదైతే జరిగిపోయి ఉందో, ఏ పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్లో తను ఇటువంటి అగత్యానికి తను పాల్పడిందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఆ దేశ ప్రభుత్వం న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాన్ని, న్యాయస్థానం ఎక్కడైనా న్యాయస్థానమే కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా నాకు కూడా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ క్షమాభిక్ష అని మనం ఇక్కడ అంటాము, అక్కడ కూల్ బ్లడ్ సంథింగ్ ఏదో టర్మినాలజీ మనం వాడుతున్నాం. కాబట్టి ఆ విధంగా కనుక మనం ఆ అమ్మాయిని కనుక వెనక్కి తీసుకురాలి. బ్లడ్ మనీ అనే ఒక టర్మినాలజీ ఉంది. కాబట్టి ఆ బ్లడ్ మనీ ప్రాసెస్ లో ఆ అమ్మాయిని మనం డబ్బులు ఇచ్చేసి ప్రాణాలు కాపాడుకోగలిగితే దట్ షుడ్ బి వెరీ ఫైన్ అమ్మా. నైస్ సార్. కేసు పాతదైనప్పటికీ కూడా చెప్పే విధానం చాలా కొత్తగా ఉంది. అంటే ఎంతో మంది ఎన్నో ఇంటర్వ్యూస్ ఈ కేసు మీద చేశారు, ఎంతో స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాకపోతే అన్ని కోణాల్లో మీరు మాట్లాడిన విధానం బాగుంది. అంటే నాట్ ఓన్లీ అంటే మీరు నిమిషప్రియ గారి గురించే కాకుండా విక్టిమ్ వైపు నుంచి కూడా ఆలోచించి మాట్లాడారు. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ముందు ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు డెఫినెట్గా అన్ని కోణాల్లో ఆలోచించడం అన్ని రకాలుగా మంచిది. అండ్ యాజ్ అ సైకాలజిస్ట్గా మీరు కూడా చాలా బాగా మాట్లాడారు మేడం. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఆలోచిస్తారో, అఫ్ కోర్స్ మీరు అలానే ఆలోచిస్తారు కాబట్టి లోపల మేము ఏదైతే అనుకుంటామో మీరు అది బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు. కౌన్సిలర్ గా I have to step into your shoes and think like you కదా. So that is a basic thing that we have. సో ఆ పరంగా చూస్తే నిజంగా అయ్యో పాపం వచ్చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ లీగల్ ఆస్పెక్ట్ లీగల్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ జ్యూరిడిక్షన్ టు అండ్ దేర్ లా ఆస్పెక్ట్స్ ఆల్సో. సో బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా అది ఓకే. కానీ అంత పెద్ద శిక్ష ఇవ్వకుండా కొంతవరకు తగ్గిస్తే బాగుండు అని అనుకుంటున్నాను. బట్ మీ ఇద్దరులానే నేను కూడా హోప్ ఫర్ ది బెస్ట్ అనుకుంటున్నాను. దీని నుంచి నిజంగానే ఆవిడ బయటకు వస్తే చాలా బాగుండు అని చెప్పేసి ఆలోచించే వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఇట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ థింగ్. లైక్ అంటే ఈ విషయం గురించి చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికోసం మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.